తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన చావళీలు చాలువాన కవిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ అనేక దేశాలు అంతర్జాతీయ ప్రమాణాల్ని వ్యక్తిగతంగా పరిశీలించి వచ్చిన మన ముఖ్యమంత్రి ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారు రైజింగ్ 2047తో తెలంగాణను నంబర్ 1గా ఉంచాలన్నది వారి మనస్సులోనో దృఢ సంకల్పం. అందుకు దైవ సంకల్పం తోడుగా ఉండాలనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణం ఈ పవిత్రమైన ప్రత్యక్షంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందించేందుకు వైభవ ప్రాకారాలకు ఆలయ పవిత్ర ఆకారాలకు వారి సాహస్తాలతో శ్రీకారం చుట్టిన ఆనరబుల్ సీఎం గారికి కరతాళ ధ్వనులతో అందరం కలిసి ధన్యవాదాలు నమస్సులు తెలియచేద్దాం. ప్రజల ఆశీస్సులే దైవాశీస్సులుగా అందుకుంటున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ అభివాదం సమర్పిస్తూ గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని శుభాకాంక్ష పలికేందుకు సవినంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీహరి గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మా సహచర ఎమ్మెల్యేలు మనోహరణ గారు, రామ్మోహన్ గారు, ఇచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ఎంతో అద్భుతం. నిజంగా చెప్పాలంటే పూర్వ జన్మ సుకృతం. ఈరోజు ఇంత పెద్ద గుడి నిర్మాణం జరుగుతూ ఉందంటే అందరూ అనుకుంటాం మనం రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద కట్టిస్తా ఉన్నాడని. కానీ నిజమైనగా ఆధ్యాత్మికంగా కొద్దిగా తెలిసిన వ్యక్తిగా నాకు తోచిన మాట ఏంటంటే ఆ సర్వేశ్వరుడు ఏడుకొండలవాడు వెంకటరమణ స్వామి అవకాశం ఇచ్చి రేవంత్ ద్వారా తన గుడిని నిర్మాణం చేసుకుంటున్నాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు మీకు కలిగించాడు. మరి మీ ఎమ్మడొచ్చి మేమందరం కూడా మా జీవితంలో ధన్యమైనవి ఎన్నో గూడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక చింతన చెప్పడంలో కాదు, ఆచరణ రూపంలో చూపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్ని గుడిలు మొన్ననే చూసాం మనం. వేములవాడ వెంకట గుడి కానీ, లేకపోతే ఎంతో పెద్ద ఎత్తున ఎవరు ఊహించలే రాముల వారి గుడి కానీ, లేదా ఇంకా ఎన్నో గుళ్ళు ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ప్రతి గుడిని కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ సర్వేశ్వరుడు మా అన్నకు ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు సదా మేము రుణపడి ఉంటాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు
అన్నపైన ఉండాలి, మన ముఖ్యమంత్రి పైన ఉండాలి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఆయనకు సర్వశక్తులు ఇయ్యాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఆర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. ఈనాటి ఈ అద్భుత కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేయడము, స్వామివారినే 1972లో స్వామివారు కొలువు తీరితే ఈరోజు సుమారు 6 ఎకరాలలో అద్భుతమైన ఆలయాన్ని స్వామివారికి అంకితం చేయడము, ఆ భక్తులు తిరుమలలో స్వామివారి దర్శనము కష్టమైతే ఆ భక్తులకు ఆ అవకాశాన్ని, దర్శించుకునే అవకాశాన్ని కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి, మన ప్రియతమ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో నాయకుడు సమాజ చింతన, సమాజము బాగుపడాలి, అన్ని రంగాలలో సమాజం సుభిక్షంగా ఉండాలి, దానికి తోడు ధార్మిక చింతన ఉండాలి, మానవత్వం పరిడిల్లాలి, భక్తి శ్రద్ధలతోటి జీవించాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన, ఒక కమిట్మెంట్, ఓ నిబద్ధత అనేది చాలా మంది ప్రజా నాయకులకు ఉండదు. ఇది నాకు వ్యక్తిగతంగా, లేదా మీకు, లేదా వేదికపై ఉన్న అందరికీ మనమందరం అదృష్టవంతులం. ఇలాంటి సువర్ణమైన అవకాశం మనకు రావడము, ఈ శిలాశాసనాలలో పూజల్లో మేము పాల్గొనడము నేను వ్యక్తిగతంగా అదృష్టవంతునిగా భావిస్తాను. మనం ఎంత ఎదిగినా, ఎంత ప్రశంస పొందినా ఆ కమిట్మెంటు, ఆ నిబద్ధత, ఆ చింతన అనేది ఉండాలి. అప్పుడే ఆ నాయకుల్లో పరిపూర్ణత వస్తుంది. అలాంటి నాయకుని మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈ ప్రభుత్వానికి, మీకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలి. ఆ చింతనతోటి, ఆ నిబద్ధతతోటి మనం ముందుకు పోవాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అని చెప్పి స్వామివారిని కోరుకుంటూ నిస్సెలవులు తీసుకుంటారు. ధన్యవాదాలు సార్. మనమందరం